హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. 2 రోజులుగా తెల్లవారుజాము నుంచి వేలాది వాహనాలు రోడ్డు ఎక్కడంతో పండగ వాతావరణం ముందే సంతరించుకుంది. సంక్రాంతి పండుగను సొంత ఊరిలో నిర్వహించుకునేందుకు కుటుంబంతో కలిసి పట్టణ వాసులు పల్లెకు బయలుదేరారు. టోల్గేట్ల దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భీమవరం టోల్ ప్లాజా వద్ద ఎంట్రీలు వాహనదారుల కోసం 6 నుంచి 7కు పెంచారు. వీలైతే మరొకటి పెంచుతామని అధికారులు తెలిపారు. ఇక కీసర టోల్ గేట్ వద్ద 4 ఎంట్రీలే ఉండడంతో ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంది. దాంతో అదనంగా మరో ఎంట్రీని పెంచారు. పలుచోట్ల స్థానిక వాహనాలు, పాదచారులు రోడ్డు దాటే ప్రదేశాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. వాహనాలు నిలిచిపోయి వందలాదిగా బారులు తీరుతున్నాయి. టోల్గేట్ వద్ద వాహనాలు కొద్ది సమయం నిరీక్షించాల్సి వస్తుంది. ఇది మినహా జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణానికి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతుంది. వాహనాలు పెద్ద సంఖ్యలో రావడం వల్ల కొంత నిదానంగా ముందుకు కదులుతున్నాయి. జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ వల్ల వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు.